హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. పిఠాపురంలో భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా మార్నింగ్ నుంచి మనం వార్తలు చూస్తున్నాం. ఇప్పటికే అక్కడ టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వర్మ గారు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏలేరు కాలువకి గండి పడింది, దాన్ని పూడ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా మనం వింటున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అక్కడికి సంబంధించి ఒక రైతు ఉన్నారు. అంటే ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, వరదలు భారీగా వస్తాయని కూడా ఒక అంచనా కూడా వాళ్ళు వచ్చారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా ఒక రైతుకి ఫోన్ చేసి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే పిఠాపురంలో భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంటుందండి. మార్నింగ్ నుంచి కూడా మేము న్యూస్ చూస్తున్నాం. ఏంటి అసలు పిఠాపురంలో ఎలా ఉంది పరిస్థితి? ఏలేరు గండి పడింది అంటున్నారు. పిఠాపురం అయితే ప్రధానంగా ఏలేరు ఉధృతి విపరీతంగా ఉందండి. పైన డ్యామ్ పైన ఏజెన్సీ ప్రాంతంలో కురిసేటటువంటి నీళ్ళన్నీ కూడా డ్యామ్ సెక్యూరిటీ పర్పస్ లో రిలీజ్ చేస్తున్నారండి. ప్రజెంట్ మేమైతే పిఠాపురం మండలం గోకువాడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏలేరు గుర్రికండి కాలువ ఉధృతంగా పారుతుందండి. ఇక్కడ ప్రీవియస్ ఏంటంటే గతంలో మొన్న క్రాప్ సీజన్ లో లాస్ట్ క్రాప్ సీజన్ లో 3 చోట్ల గండిపడి సుమారు 18,000 ఎకరేజ్ మునిగిపోయిందండి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మేము గొల్లపురం వెళ్ళామంటే గొల్లపురం కూడా ఇదే కండి కనెక్టెడ్. అక్కడ లోకల్ కాలనీ ఏరియా 3 కాలనీలు ఆల్రెడీ మునిగిపోయాయి. అక్కడ కూడా గండిపడే ప్రమాదాలు ఉన్నాయి. దీనికి ప్రధానంగా ఏంటంటే గత గవర్నమెంట్ లో అంటే టీడీపీ గవర్నమెంట్ లో ఏలేరు ఫేజ్ 2 మోడరేషన్ వర్క్ ఇచ్చారండి బాబు గారు. అప్పుడు ఎమ్మెల్యే వర్మ గారు కూడా తీసుకొచ్చారు. 160 కోట్లతో తీసుకొస్తే అది మా ఇరిగేషన్ లో టైలెండ్ ని స్టార్ట్ చేసామండి వర్క్లు. నాగులాపల్లి రావణకపేట గ్రామం నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ మారడంలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే 190 కాలువల ఆధునీకరణ ఆపేశారో బుడమేరుతో పాటుగా అందులో ఉండిపోయి ఇది కూడా క్యాన్సిల్ అయిపోవడంలో ఈ డ్రైన్ వాటర్ అంటే గుర్రికండి అంటే ప్రధానంగా ఏలేరుకి డ్రైన్ కెనాల్ అంటే ఇది. ఈ డ్రైన్ కెనాల్ ఎప్పుడైతే మోడరేషన్ అవ్వలేదో అది ఊళ్ళ మీద పొలాల మీద పడిపోయి మోడరేషన్ ఆగిపోవడం వల్ల మా రైతాంగం అంతా కూడా లాస్ అయిపోవడం జరుగుతుందండి ఇక్కడ. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు మనం చూస్తున్నాం అంటే భారీ వర్షాలు వస్తున్నాయి. విజయవాడ చూసాం, మొత్తం కూడా వరదకి గురైపోయింది. ఇప్పుడు పిఠాపురం పేరు ఎక్కువ వినిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించారా? ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఫీల్డ్ విజిట్ కి వస్తున్నారని తెలిసిందండి. అధికార యంత్రాంగం మా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చేత చోపర్ ఎగరలేకపోవడం ఇంకా టైం టేకింగ్ పడేలా ఉంది. ఇక్కడ మేజర్ గా అంటే టీడీపీ వాళ్ళు అంతా కూడా పూర్వం నుంచి మాకు మైలేజ్ ఎక్కడ పెరిగిందంటే ఇరిగేషన్ వర్క్ మీద బాగా మైలేజ్ పెరిగిందండి మా పార్టీకి. ఇప్పుడు మేము ఏలేరు ఫేజ్ 1 మోడరేషన్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏలేరు మోడల్ చెడులో మాకు మైలేజ్ పెరిగింది. ఏలేరు పురుషోత్తపట్నం ఇవ్వడం వల్ల మాకు 2 పంటలకి పిఠాపురం ఎలా అంటే అండి వర్షం వచ్చినా పాడయ్యేది మాదే, అలాగని కరువు వచ్చినా థైలాండ్ లో ఉన్నాం మేము మాదే. అందుచేత ఏంటంటే ఈ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ రాకుండా ఉండడం కోసం బాబు గారు అప్పుడు 1650 కోట్లతో పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారండి. సక్సెస్ఫుల్ గా రన్ అయింది. మధ్యలో వైసీపీ గవర్నమెంట్ కరెంటు బిల్లు కట్టలేక పంపులు ఆపేసి ఎత్తేసారు. మళ్ళా గవర్నమెంట్ రాగానే అటు వర్మ గారికి ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారంగా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా, పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్స్ ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ పంపులను రీజనరేట్ చేసి ట్యాంక్ ఫిల్ చేశారండి ఏలేరు. అది ఒక యాక్సెప్ట్. ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఈ పర్వత ప్రాంతాల్లో పడే వాటర్ అంతా కూడా ఏలేరు చేరుకుంటుందండి. అది మోడరైజేషన్ చేసుంటే కనుక డైరెక్ట్ గా బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోయి ఉండేది. ఇది పొలాల మీద గ్రామాల మీద పడకుండా అంటే మేము థైలాండ్ లో ఉంటామండి, అటు బంగాళాఖాతం మొగలో ఉంటాం. సో ఈ మోడరేషన్ వర్క్ చేసుంటే గనక పొలాలు గాని ఇల్లు గాని ఏ విధమైన డ్యామేజ్ లేకుండా డైరెక్ట్ గా బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి ఉందండి పిఠాపురంలో. రైట్. అయితే అంటే ఒకవేళ వరదలు వస్తే ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. గొల్లపురం ఈబీసీ కాలనీ, కంకర్ రేవళ్ళు, శివాలయం మాన్యాలు, దేవీనగరం, సూరంపేట, గొల్లపురం పట్టణం ఎఫెక్టెడ్ ఏరియా అండి. అలాగే విధంగా పిఠాపురం మండలంలో కూడా గోకివాడ, మాధవపురం, నవకండ్రవాడ, కోలంక, జములపల్లి గ్రామాలు ఫ్లడ్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ గా. అంటే రెడ్ అలర్ట్ ప్రకటించారా? అంటే అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే సేఫ్ ప్లేసెస్ కి తరలించడానికి? అదేం లేదండి. ఆ సేఫ్ ప్రస్తుతానికి అదైతే ఏమీ లేదు. అధికారులు వచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు, సచివాలయం సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారు, కానీ ఇంకా
ప్రజలను ఖాళీ అంటే మోస్ట్లీ గొల్లప్రోలు నగర పంచాయతీలోనే ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందండి నివాస స్థలాల మీద. ఓకే, మిగిలింది 1-2 రోజులు నీరు ఉండి పంట పొలాల మీద లాగేసిన జరుగుతూ ఉంటాయి. రైట్. అయితే మేము అక్కడ కొన్ని విజువల్స్ కూడా చూస్తున్నాం. అంటే వర్మ గారు అక్కడ ఉండి దగ్గరుండి ఇసుక బస్తాలు అయ్యో అక్కడ వేయిస్తున్నారు పెద్ద పెద్దవి. అవును. దేని గురించి అవన్నీ కూడా? అంటే పొలాల మీద పడకుండా లో లెవెల్లో ఉన్న ట్యాంక్ బండల్ని కొద్దిగా రైజ్ చేయడానికి వేస్తున్నారండి. అంటే డ్రైన్ త్రూఅవుట్ కెనాల్లో వెళ్ళిపోవడానికి దానికోసం చేస్తున్నారండి. ఓకే. ఆల్రెడీ మా కెల్లంపూడి సెక్షన్ పైన ఉంటుందండి. కెల్లంపూడి సెక్షన్ లో ఇదే కాలం మీద 3 గంటలు పడ్డాయి. ఓకే. ప్రజెంట్ ఇప్పటికి సాయంత్రానికి మళ్ళా 5,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తామని ప్రెస్ లో ఇది చెప్పారు డ్యామ్ సేఫ్టీ అధికారులు. అది వచ్చిందంటే కనుక ఫస్ట్ మా గోకువాడ విలేజ్, కోలంక, జమలపల్లి ఈ గ్రామాలు పిఠాపురం మండలంలో ఎఫెక్ట్ అవుతాయండి. ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ 3 గ్రామాలు. మరి ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎట్ ప్రజెంట్ అంటే ఇక్కడ అప్పటి వైసీపీ గవర్నమెంట్ లో గోకువాడ దగ్గర చెరువు తవ్వడం, ఆ చెరువుకి దారి కోసం 2 చోట్ల ఈ గంటలు కొట్టారండి. వేళ్ళే కొట్టారు ఇప్పుడు మే నెలలో. ఓకే. అవి సరిగ్గా పూడ్చకపోవడం వల్ల అక్కడి నుంచి ఓవర్ఫ్లో అయిపోతుంది. ఆ కాలువ గట్లు పటిష్టంగా ఉండుంటే గనక ఇది పొలాల మీద పడదు వాటర్. ఓకే. అది మెయిన్ మాకు పిఠాపురం రైతులు సేవ్ అవ్వాలంటే గుర్రకండి ఏలేరు phase 2 మోడరేషన్ అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గానికి ఫ్లడ్ ఎఫెక్ట్ ఉండదండి అసలు. ఎక్కడ ఇంచుమించు 1 hour కూడా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉండదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి టికెట్ కేటాయించి వర్మ గారిని బతికించే టైంలో పురుషోత్తపట్నం మళ్ళీ ఏలేరు phase 2 మళ్ళీ మొదలు పెడతాం అని చెప్పేసి కమిట్మెంట్ చేశారు. ఈ లోపల బడ్జెట్ ఎలిగేట్ అయ్యే టైంలో మళ్ళీ ఫ్లడ్స్ ఇలాగా గవర్నమెంట్ సార్. ఓకే. అంటే బడ్జెట్ వచ్చే టైంలో ఈ ఫ్లడ్స్ అన్ని కూడా వచ్చాయంటారా? బడ్జెట్ అంతే కదండి. మరి ఇప్పుడు ఆయన విజయవాడ ఫ్లడ్ లో ఈ బడ్జెట్ ఎలిగేషన్ ఇచ్చి ఏలేరు మోడరేషన్ phase 2 నిధులు ఇస్తే గనక మళ్ళా మాకు ఇంచుమించు స్టార్ట్ చేస్తే 2.5 years పడుతుందండి ఇది మోడరేషన్ కంప్లీట్ అయ్యేసరికి. ఓకే సార్. అంటే మొత్తానికి ఒక విషయం చెప్పండి. అంటే ఒకవేళ అక్కడ ఫ్లో గనక ఎక్కువగా వస్తే ఖచ్చితంగా పిఠాపురం డేంజర్ లో ఉన్నట్టే కదా? డేంజర్ జోన్ అండి. ఓకే. అయితే ఇప్పుడైతే అక్కడ వర్మ గారు ముందుండి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నారండి. ఓకే. అయితే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించారు. ఆయన విజిట్ పెట్టారండి. ఇప్పుడు మధ్యాహ్నం లోపల ఆయన కూడా రీచ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి.